హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 25న ఉద్యోగుల సమ్మె అండి. కారణాలేంటివో తెలుసుకుందాము. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో 108 ఉద్యోగుల సమ్మె అండి. సమస్యల పరిష్కారాని కోసం పోరాటం. ఆంధ్రప్రదేశ్లో 108 అంబులెన్స్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టనున్నారు. నిరసనకు ప్రధానంగా కారణాలు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు, కొత్త కాంట్రాక్టు సంస్థల ద్వారా ఏర్పడినటువంటి గందరగోళమని గుర్తించారు. సమ్మెకు దారితీసిన పరిస్థితులలో మొదటిది సమస్యల పరిష్కార కరువు. ప్రధాన సమస్యలు వేతనాల పెరుగుదల గురించి ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడము, పని గంటల పెంపు కానీ తగిన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, ఉద్యోగ భద్రత లోపం, ముఖ్యంగా కాంట్రాక్టు విధానం ద్వారా పనుల నిర్వహణ, పాత కాంట్రాక్టు సంస్థలను మార్చడం వల్ల ఏర్పడిన పనితీరు సమస్యలు. రెండవది కాంట్రాక్టు సంస్థల వల్ల గందరగోళం. ఉద్యోగుల ఆరోపణ ప్రకారంగా కొత్తగా తీసుకున్న కాంట్రాక్టు సంస్థ 108 సర్వీసు నిర్వహణలో విఫలమవుతోంది. పరిపాలనలో స్పష్టత లేకపోవడం, వేతనాల్లో ఆలస్యం, పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రధాన సమస్యలుగా అయితే ఉన్నాయండి. మూడవది ప్రభుత్వ నిర్లక్ష్యం. తరచూ ఇచ్చే హామీలను అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులు ఆక్రోశానికి లోనయ్యారు. ఈ నెలలోనే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అదనపు సీఈఓని కలిసి తమ సమస్యలను విన్నపించుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకపోవడం నిరాశ కలిగించింది. సమ్మెకి దారితీసిన వివరాలు. సమ్మె ప్రారంభం అండి. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రారంభం కానుంది. 768 అంబులెన్స్ సేవలను నిలిపివేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడవచ్చు. ప్రజలకు అపార నష్టం కలగవచ్చని 108 ఉద్యోగులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధాన డిమాండ్లండి. వేతనాల పెంపు, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి నేరుగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, తగిన ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అత్యవసర సేవలకు తగిన వనరులు అందుబాటులో ఉంచడం. అలాగే 108 ఉద్యోగుల యూనియన్ ప్రకటన అండి. ఏపీ 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ, చాలా కాలంగా ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అధికారులకు పలు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడం వల్ల సమ్మె నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే సమ్మె మరింత ఉధృతంగా సాగుతుందని అయితే హెచ్చరించారు. సామాన్య ప్రజలపై ప్రభావం అండి. అత్యవసర సేవలు నిలిచిపోవడము, 108 అంబులెన్సులు సమ్మెలో ఉండటం వల్ల మహిళలు, గర్భిణీ మహిళలు, ప్రమాద బాధితులు, రోగులకు వైద్య సేవలు ఆలస్యం అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల వరకు రోగులను తరలించడంలో ప్రధాన విఘాతం ఏర్పడే అవకాశము ఉంది. ప్రభుత్వ స్పందన. ప్రభుత్వం సమ్మె నివారించేందుకు వివిధ యూనియన్లతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారము. మొత్తానికి 108 ఉద్యోగుల సమ్మెతో రాష్ట్రంలోని అత్యవసర వైద్య సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం అత్యవసరము. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ అంశంపై మరింత తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.